నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆటోలను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు. 27 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ స్పష్టీకరణ. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. లోక్ అదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశం. అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సూచన. ప్రభుత్వ అసమర్థతతో పత్తి రైతుకు తీవ్ర అన్యాయం. పత్తి కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపణ. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఆటోలను దొంగతనం చేసి వాటి నంబర్లను మార్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంబర్లు మార్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 27 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో 2 పరారీలో ఉన్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్, ఆదిలాబాద్లో పలు చోట్ల 27 ఆటోలు దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్లోనూ పలు చోట్ల ఆటోలను దొంగతనం చేసి వాటి ఇంజన్ నంబర్, చస్సీస్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్లు తీసివేసి నకిలీ నంబర్లు బిగించి అమ్మడానికి యత్నించారని తెలిపారు. స్థానిక రాంపూర్ వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహించే సమయంలో అనుమానాస్పదంగా పట్టుబడ్డ వ్యక్తిని విచారించడంతో ముఠా గుట్టు రట్టయిందని పేర్కొన్నారు. 7గురు ముఠా సభ్యుల్లో 5గురు పట్టుబడ్డారని, మరో 2 పరారీలో ఉన్నారన్నారు. వీరి నుండి 27 లక్షల విలువైన 27 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక్కడ లోకల్లో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి వచ్చింది. ఆ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఒక ఆటో పట్టుకోవడం జరిగింది. ఆ ఆటో పట్టుకొని తర్వాత మొత్తం డీటెయిల్స్ చూస్తే అతను అక్కడి నుండి పారిపోయారు. మనం చేసి అతను పట్టుకుంటే అతను మొత్తం స్టోరీ చెప్పారు మనకి. వీళ్ళంటే ఒక గ్యాంగ్ ఫామ్ చేసి 7-8 మెంబర్స్ గ్యాంగ్ ఫామ్ చేసి హైదరాబాద్, ఆదిలాబాద్ ఇంకా వేరే ప్లేసెస్లో ఆటో దొంగతనం చేస్తున్నారు. వీళ్ళ ఏమో ఏంటి అంటే ఆటో దొంగతనం చేసి ఆ నెంబర్ ప్లేట్ మార్చుకొని కొన్ని కేసెస్లో ఆటోలో ఇంజన్ నెంబర్ చేసిస్ నెంబర్ కూడా కొంచెం టెంపర్ చేసి వేరే పర్సన్కి ఆటో అమ్మడం చేస్తున్నారు. సో జిల్లాలో ఇప్పటివరకు మనం 27 ఆటోస్ రికవర్ చేశాము. దానిలో 16 ఆటోస్ది డీటెయిల్స్ పూర్తిగా వచ్చినాయి. మిగిలిన 9 ఆటోస్ది మనం ఇంజన్ చేసిస్ నెంబర్ కొంచెం టెంపర్ అయిన వల్ల ఆర్టీఓకి మళ్ళీ రాసి అది వెరిఫై చేస్తాము. ఎవరెవరిది వాళ్ళకి మళ్ళీ చెప్పి కోర్టు నుండి రికవర్ చేయమని చెప్తాము. ఈ వీళ్ళ 7 మెంబర్స్లో ఒక పర్సన్ మహారాష్ట్ర పర్సన్ ఉన్నారు, నాందేడ్ డిస్ట్రిక్ట్. మిగిలిన మన జిల్లా వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళు దొంగతనం వేరే ప్లేసెస్లో, హైదరాబాద్ లాగా ప్లేసెస్లో చేస్తారు. మళ్ళీ ఇక్కడ తీసుకొని ఆటో ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు. ఇంతకుముందు కూడా ఒక పర్సన్కి హైదరాబాద్ పోలీస్ ఒక దొంగతనం మెయిన్ A1 ఇతను అబ్స్కాండింగ్ ఉన్నారు, యూసుఫ్, జైన్పూర్ నవాట్ కేఆర్కే కాలనీ. ఇతనికి హైదరాబాద్ పోలీస్ కూడా ఒక వేరే దొంగతనం కేసులో తీసుకొని పోయి ఇంతకుముందు రిమాండ్ చేయడం కూడా జరిగింది. మిగిలిన అక్యూజ్డ్ కూడా ఫస్ట్ టైం ఒఫెండర్స్ కాదు, వీళ్ళు కూడా పాత కేసెస్ ఉన్నాయి. అది కూడా మొత్తం హిస్టరీ మనం కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఆటోలను దొంగిలించి వాటి వాహన నంబర్లు, ఇంజన్ నంబర్లు, చెసిస్ నంబర్లను మార్చి వాటి స్థానంలో కొత్త నకిలీ నంబర్లు ముద్రించి అమ్మడానికి సిద్ధంగా ఉంచారని తెలిపారు. వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా పూర్తి ధృవపత్రాలను పరిశీలించిన తర్వాతనే ఖరీదు చేయాలని సూచించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మీ ప్రజలు కూడా అందరు ఆటోస్ కొన్నవాళ్ళు కొంచెం చూసుకొని కొనాలి. వాళ్ళ ఎవరిది ఆటో, రిజిస్ట్రేషన్ ఎవరి పేరులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు దీనిలో విక్టిమ్స్ ఎవరు అయ్యారు, ఎవరెవరు అవుతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు మనం పట్టుకున్నాము, ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మిన తర్వాత మనం రికవర్ చేస్తే వాళ్ళ బాధితులు అవుతారు. సో అందువల్ల మీరు ఎప్పుడైనా మీ 4-వీలర్ 2-వీలర్ కొన్నప్పుడు, సెకండ్ హ్యాండ్ కొన్నప్పుడు అది కొంచెం మంచిగా వెరిఫై చేయించాలి. ఏమైనా రిజిస్ట్రేషన్ ఎక్కడుంది, ఆ ఇంజన్ నెంబర్, చేసిస్ నెంబర్ మ్యాచ్ అవుతుందా, మీకు ఎవరైనా అమ్ముతున్నారు అతని పేరులో రిజిస్ట్రేషన్ ఉందా లేదా, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక సెకండ్ పర్సన్కి అమ్ముతారు. ఆ ఫస్ట్ పర్సన్ది మీరు సెకండ్ పర్సన్ నుండి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ మేబీ చేంజ్ కాలేదంటే ఫస్ట్ పర్సన్ ఆధార్ కార్డ్ అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది దట్ నిజం ఇతను సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ నుండి కొన్నారు,
మళ్ళీ తర్వాత మేబీ రిజిస్ట్రేషన్ చేయలేదు, మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. సో దట్ 100% ఈ ఇట్లైన దొంగలు మనం ఆపుకోవచ్చు. ఈ ఇట్లైన దొంగలు అంటే ఎట్లా వాళ్ళ ఉద్దేశం అంటే ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ బలం అంటే ఎవరైనా చీప్గా కొంటారు. ఆ విలేజెస్లో పల్లెటూరులో కూడా కొంచెం తక్కువ రేట్లో వీళ్ళు అమ్ముతారు. ఇప్పుడు ఇది కూడా చాలా ఆటోస్ మేబీ వీళ్ళకి అడిగేమో మనం ఎవరెవరికి మీరు అమ్మడం ప్లాన్ చేస్తారు అంటే మనం సార్ పల్లెటూరులో అమ్మితే వాళ్ళ తక్కువ రేట్లో కొంటారు, వాళ్ళు కూడా అంత క్వశ్చన్స్ చేయరు. సో దయచేసి మీరు అందరు ఇప్పుడు కొన్నప్పుడు ఆటోస్ లేకపోతే సెకండ్ హ్యాండ్ బైక్స్ ఏమైనా కొన్నప్పుడు మీరు దయచేసి కొంచెం ఆలోచించండి, చూసుకోండి. సో దట్ మనం ఇట్లైన దొంగలకి మనం జైలు పంపొచ్చు. మిగిలిన A1 A2 కూడా తొందరగా మనం త్వరగా జైలు పంపిస్తాము. ఇంకా కూడా కొన్ని ఆటోస్ ఉంటుంది, ఆ A1 A2కి వీళ్ళ ప్రకారం A1 A2కి ఇంకా తెలిసి ఉంటుంది. అది కూడా ఇంకా ఆటోస్ కూడా రికవరీ చేసి మనం వీళ్ళకి కూడా A1 A2 కూడా తొందరగా జైలు పంపిస్తాం. జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. న్యాయస్థాన ప్రాంగణంలో మంగళవారం పోలీసు అధికారులతో ఆయన సమావేశమై విస్తృత సూచనలు చేశారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ వేదికగా నిలుస్తోందని, గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం పోలీసులతో జిల్లా కోర్టులో సమావేశం ఏర్పాటు చేశారు. స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. రాజీ పడదగ్గ కేసులను స్టేషన్ల వారీగా రికార్డులను పరిశీలించి కక్షిదారులతో మాట్లాడాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కుమార్ వివేక్, లక్ష్మీకుమారి, హుసేన్, డిఎస్పీ జీవన్ రెడ్డి, సిఐలు, ఆయా స్టేషన్ల SHOలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతోందన్నారు. గతంలో 4093 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజీ పడదగ్గ కేసులను గుర్తించి గతంలో కంటే అధికంగా కేసులను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. నెక్స్ట్ టైం ఇక స్టాండర్డ్ ఫార్మేట్ పెట్టుకుంటే అయిపోయింది. లాస్ట్ టైం లాగా 5 అదే నడిపించేది. ఎంత 1000 డైలీకి 1000 ఇంకో వేరే ఎక్కడుంది అట్లా ఎక్కడుంది ఎందుకు ఆదిలాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా CCI చేపట్టిన పత్తి కొనుగోళ్లలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగాయని, ప్రభుత్వం చూపిన లెక్కలకు కొనుగోలులో జరిగిన లెక్కలకు ఏమాత్రం పొంతన లేదని మాజీ మంత్రి జోగురామన్న ఆరోపించారు. స్థానిక BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పత్తి కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని, స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు వ్యాపారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపి పెట్టారని మాజీ మంత్రి BRS జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆఖరికి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పత్తి రైతాంగానికి కూడా విడిచిపెట్టలే. ఇలా 3000 కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్రంలో పత్తి పండిన రైతుల్ని నిలువున మరి ఇటు ట్రేడర్సు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదిలాబాద్లేమో మొదటి నుంచి చెప్పిన నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వీళ్ళందరూ కలిసి మొత్తానికి తెలంగాణ పత్తి రైతాంగానికి టోపీ పెట్టారు, కుచ్చు టోపీ పెట్టారు. అంటే పత్తి రైతులు కూడా సరిపోలే వీళ్ళకు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల మంది
పత్తి పంట పండించింది. 25 లక్షల మంది పత్తి పంట పండిస్తే ఈ రాష్ట్రంలో 49 లక్షల బేళ్ళు పత్తి ఉత్పత్తి అయింది. 49 లక్షల పత్తి బేళ్ళు ఉత్పత్తి అయితే ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి 41 లక్షల బేళ్ళు సీసీఐ కొన్నదని, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్నారని చెప్తున్నారు. కేవలం 8 లక్షల బేళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్నారని చెప్పి ఇది ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు రాష్ట్రంలో. దీంట్లో ఆదిలాబాద్లోనే పెద్ద మొత్తంలో గోల్మాల్ జరిగింది. అంటే ఈ రకంగా 25 లక్షల మంది పత్తి రైతులు ఉంటారు, పండిస్తారు. 49 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి అయితే 41 లక్షల బేళ్ళు సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్నారు. తర్వాత 8 లక్షల బేళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొన్నారని చెప్పి ప్రభుత్వం లెక్కలిస్తారు. ఇంకో విచిత్రం ఏంటంటే 25 లక్షల మంది రైతులు పత్తి పండిస్తే 6,30,000 మంది రైతుల దగ్గరనే సీసీఐ పత్తి ఉన్నదట. విచిత్రం. 25 లక్షల మంది రైతులు పత్తి పండిస్తారు, 49 లక్షల బేళ్ళు పత్తి ఉత్పత్తి అవుతుంది, 41 లక్షల బేళ్ళు పత్తి సీసీఐ కొంటుంది, ప్రైవేట్ వాళ్ళు 8 లక్షల బేళ్ళు కొంటారు. మళ్ళీ సీసీఐ కొన్నది ఎంతమంది రైతుల దగ్గర అంటే 6,30,000 మంది రైతుల దగ్గరనే కొన్నారు. ఇది గతంలో కూడా చాలాసార్లు పేపర్లలో టీవీలలో వచ్చింది. దీపావళి పండుగ నాడు హైదరాబాద్లో ఒక 5 స్టార్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ట్రేడర్స్ అందరు కలిసి ఏ రకంగా పత్తి రైతుని ఏ రకంగా దోపిడీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నది కూడా ఆరు గతంలో పత్రికలలో టీవీలలో వచ్చింది. అట్లనే ఆ ఏ 5 స్టార్ హోటల్ అయితే కూర్చున్నది అందరికీ తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇలా సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తే ఎవడెవడు దాంట్లో కూర్చున్నాడు, ఏ మీటింగ్లోకి ఎవరు వచ్చినారనేది బయట పడుతుంది. రాష్ట్రంలో మొత్తం 25 లక్షల మంది పత్తి రైతులు సాగు చేసిన పత్తితో 49 లక్షల బేళ్లు ఉత్పత్తి అయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. ఇందులో 41 లక్షల బేళ్లు సీసీఐ, మరో 8 లక్షల బేళ్లు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినట్టు లెక్కలు ఉన్నాయన్నారు. అయితే సీసీఐ కేవలం 6.5 లక్షల మంది రైతుల నుండే పత్తి కొనుగోలు చేసినట్లు ఉందన్నారు. దీపావళి పండగ రోజున హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలు ప్రైవేటు వ్యాపారస్తులతో సమావేశమై రైతులను నిలువునా మోసం చేసే యత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తప్పుల తడకగా ఉన్న లెక్కలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గూడుగోన ఎమ్మెల్యే పాయల్ శంకర్ అని చెప్పిన గూడుగోన ఎక్కడైతే ఆదిలాబాద్లో మొదలైందో ఈసారి కుచ్చుటోపి పత్తి రైతులకు ఈ ఎమ్మెల్యే పెడతాడు. ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు ట్రేడర్స్ కలిసి ఇదేదో పథకం జరుగుతుంది, మొదలై ఇట్లా జరిగింది అని చెప్పి నేను స్పష్టంగా ఆ రోజు చెప్పినట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు ట్రేడర్స్ చేస్తే ఇక్కడ పాయల్ శంకర్ కూడా కుమ్మక్కై జరిగిందనేది నేను ఆనాడు చెప్పినా. ఇలా నిన్ననే విజిలెన్స్ టీములు కూడా ఆదిలాబాద్కి వచ్చినాయి. మరి మీకు తెలిసి ఉండొచ్చు. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే 25 లక్షల మంది పత్తి రైతు పండిస్తే 41 లక్ష బేళ్ళు సీసీఐ కొన్నదని చెప్పినప్పుడు కేవలం 6,30,000 మంది రైతుల దగ్గర ఉన్నట్టు వాళ్ళే చెప్తుంటే మరి మిగతాది ఎట్లా ఉన్నట్టు అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ల పేరుతోటి టీఆర్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ టెంపరీ రిజిస్ట్రేషన్ల పేరుతోటే మళ్ళా వ్యాపారస్తులు కొన్న తర్వాత వ్యాపారస్తులు మళ్ళా రీసైక్లింగ్ ఏదో డూప్లికేట్ రైతులు టీఆర్లు రిజిస్ట్రేషన్ టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఇదే వ్యాపారస్తులు కొన్న పత్తిని మళ్ళీ రీసైక్లింగ్ సీసీఐ జరిగింది. లేకుంటేనే లెక్క కలుస్తారు, లేకుంటే వాళ్ళే క్లియర్ ఇస్తున్నారు కదా. 25 లక్షల మంది రైతులకు 6,30,000 మంది రైతుల దగ్గరనే సీసీఐ ఉన్నట్టు రికార్డు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర 41 లక్షల బేలు ఎట్లా ఉంటారు? 6,30,000 మంది ఎంత పత్తి పండించాలా? దీన్ని బట్టి టోటల్గా దగ్గర 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ పత్తి రైతాంగానికి కుచ్చుటోపేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీంట్లో ప్రభుత్వ మంత్రులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా? ఇది ఖచ్చితంగా
సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే గారి హస్తం ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా గూడుగోన చేసిచ్చి రైతులను నెట్ట ముంచినటువంటి ఎమ్మెల్యే నేను ఆ రోజు చెప్పినా ఇది ఇంతటితోటే ఆగిపోదు. ఈ ఎమ్మెల్యేకి అలవాటే ప్రైవేటు వ్యాపారస్తుడు కుమ్మకై ఇది కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో ఆదిలాబాద్లో జరిగింది. మరి పత్రికలలో నేను చూస్తూ ఉన్నా, పత్రికల్లో చదువుతూ ఉన్నా. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి రైతులను మీరు కుచ్చుటో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితోటన్నా విచారణ జరిపించాలని చెప్పి ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ శాఖ డిమాండ్ చేస్తాం. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన సైన్స్ శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా డీఈఓ శ్రీనివాస్ రెడ్డి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్పై ఆసక్తి కలిగించి వాటిపై పరిజ్ఞానం పెంపొందించేలా శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఈఓ శ్రీనివాసరెడ్డి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డయట్ కళాశాలలో ఏప్రిల్ 30న ప్రారంభించిన సమ్మర్ క్యాంపు ముగింపును మంగళవారం నిర్వహించారు. డీఈఓ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారం రోజుల పాటు విద్యార్థులకు ఫన్ మ్యాథ్స్, ఫన్ సైన్స్, మ్యూజిక్, ఒరిగామి, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ తదితర అంశాలపై శిక్షణనిచ్చారు. ముగింపు కార్యక్రమాల్లో మ్యూజిషియన్ రాజు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డైట్ వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, డిఎస్ఓ రఘురమణ, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకాంత్, ఊషన్న, రాష్ట్ర కార్యదర్శి రవీందర్, జిల్లా నాయకులు వీరన్న, గంగన్న, సంతోష్ కుమార్, ప్రేమ్ కుమార్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్లకు ఆకర్షితులవుతారని, వారికి భవిష్యత్తులో ఉపయోగపడేలా వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డీఈఓ శ్రీనివాసరెడ్డి అన్నారు. మూఢనమ్మకాల నిర్మూలనకు జేవీవీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు ఆలోచింపచేస్తున్నాయని పేర్కొన్నారు. వారం రోజుల పాటు విద్యార్థులు నేర్చుకున్న అంశాలపై మరింత పట్టు సాధించాలని సూచించారు. ఇవన్నీ నేర్చుకొని మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించి వారిని చైతన్యవంతులు చేయగలరని నేను ఆశిస్తున్నాను మీ అందరినీ. అలాగే మీరు కూడా ఇక్కడ నేర్చుకున్న అన్నింటినీ మీ ఇంటిలో మీరు పాటిస్తూ మీ ఇంటి వారితో కూడా పాటించేటట్టు చూడాలి. అట్లుంటే మన సమాజం అంతా చైతన్యవంతమవుతుంది. తర్వాత మన సమాజం కూడా బ్యాడ్ హ్యాబిట్కి పోకుండా ఉంటుంది. అలాగే ఈ డ్రగ్స్ గురించి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఐస్ క్రీమ్ తినవద్దు, చాక్లెట్లు కొనుక్కోవద్దు. మత్తు పదార్థాలు ఐస్ క్రీమ్లో కానీ చాక్లెట్లో కానీ మత్తు పదార్థాలు ఉంచుతున్నారు. అవి మీకు రుచిగా వచ్చి మీరు అవి వాటిని తినడం వల్ల మీ ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. అందుకని మీరు ఈ పాఠశాల ముందర ఉన్నటువంటి కానీ మీ ఇంటి పక్కన చిన్న చిన్న దుకాణాల్లో దొరికే చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తినవద్దు. మంచి నాణ్యమైనటువంటి చాక్లెట్స్ తినండి, నాణ్యమైనటువంటి ఐస్ క్రీమ్లు తినండి అని తెలియజేస్తూ పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గాపీఠం ఆలయ బ్రహ్మోత్సవాలను 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరపనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ తెలిపారు. మంగళవారం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ నవశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవాలను ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరపనున్నామని, వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ అన్నారు. మంగళవారం దుర్గానగర్లోని నవశక్తి దుర్గామాత ఆలయంలో పూజలు చేసి బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న అమ్మవారి శోభాయాత్రను 108 కలశాలతో నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అదేవిధంగా 14 నుంచి 16వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
కావున గత 30 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. దసరా నవరాత్రులు, మళ్ళీ తర్వాత గంగాకి అభిషేకము, చైత్ర నవరాత్రులు, ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మనం మే 15 అంటే 14, 15, 16 రోజులలో ఈ 3 రోజులు శతచండీ యాగము, కుంకుమార్చన, తర్వాత దీపార్చన, లక్ష దీపార్చన, లక్ష కుంకుమార్చన, పుష్పార్చన, కుంభాభిషేకం, రోజు అన్నదాన కార్యక్రమం జరుగును. కావున 13వ తారీఖు రోజు సాయంత్రం పొద్దున 4 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగును. సాయంత్రం ఎవరైతే ఊరేగింపులో పాల్గొంటారో వాళ్ళందరికీ అన్నదానం పెట్టేసి మళ్ళీ మేము ఆ రోజు 5 గంటల నుంచి 10 గంటల దాకా ఊరేగింపు జరుగును. భజన కార్యక్రమం, మన సంస్కృత కార్యక్రమాలతోనే మేము పోయి ఆదిలాబాద్లో అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి యథావిధిగా మేము ప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ 14వ తారీఖు నుంచి పూజలు నడుస్తాయి. కాబట్టి అందరు వచ్చి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇటువంటి అవకాశం ఎక్కడో సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కానీ, చదువు తక్కువ ఉన్న వాళ్ళు కానీ, జాబుల కోసం కానీ అందరూ వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి నోటిని పరిరక్షణ చేస్తుంటారు. దాదాపు ఆదిలాబాద్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా ఈసారి చేద్దామనే ఉద్దేశంతో ఈ బ్రహ్మోత్సవాలు మేము 13, 14, 15, 16 దాకా పెట్టుకున్నాము. 13వ తారీఖు మరీ చెప్తున్నాను, 13వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి శోభయాత్ర 108 కలశాలతో జరుగును, అమ్మవారి ఊరేగింపు జరుగును. మళ్ళీ 14వ తారీఖు రోజు యథావిధిగా గణపతి పూజ, నవగ్రహ పూజ, కలశ స్థాపన, బ్రహ్మకలశ స్థాపన జరుగును. కాబట్టి మళ్ళీ ఆ రోజు సాయంత్రం భజన, సంస్కృత కార్యక్రమం ఉండును, కుంకుమార్చన ఉండును. మళ్ళీ యథావిధిగా 14వ తారీఖు రోజు, 15వ తారీఖు రోజు పొద్దున మళ్ళీ గణపతి పూజ, కలశం పూజ, తర్వాత చండీ పారాయణం, చండీ యాగం జరుగును. మధ్యాహ్నం కుంకుమార్చన జరుగును. సాయంత్రం పూట లక్ష దీపార్చన జరుగును. మళ్ళీ 15వ తారీఖు రోజు యథావిధిగా కార్యక్రమం జరుగును. 16వ తారీఖు రోజు పొద్దున మళ్ళీ చండీ పారాయణం, చండీ యాగం జరుగును, కుంభాభిషేకం జరుగును, అన్నదాన కార్యక్రమం జరుగును. కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమంలో అందరూ పాల్గొని పునీతులు కాగని ప్రార్థిస్తారు. తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగు సంబంధిత అంశాలపై అన్నదాతలకు శాస్త్రవేత్తలు విస్తృత అవగాహన కల్పించారు. రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో మంగళవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. సాగులో పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, మందుల వినియోగం తదితర అంశాలపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు శివచరణ్, మోహన్ దాస్, మండల పశు వైద్యురాలు డాక్టర్ లావణ్య, ఏఈఓ కీర్తి, పంచాయతీ కార్యదర్శి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజశేఖర్ మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతిలో పంటలను సాగు చేయాలని సూచించారు. పురుగుల మందులు, బయో మందులను కలిపి వాడవద్దన్నారు. పురుగుల మందులు వాడే ముందు సమగ్ర యాజమాన్య పద్ధతులు అనుసరించాలని తెలిపారు. లైసెన్సు ఉన్న దుకాణాల్లోనే సీడులను కొనుగోలు చేయాలని మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి సూచనలు చేశారు. రైతులు ఇతరుల పేరు మీద రసీదు తీసుకోవద్దని సూచించారు. తర్వాత విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏం చేయాలి, తర్వాత వాతావరణంను కాపాడుకోవాలంటే మనము ఈ యొక్క చెట్లను నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. సో ఇట్లాంటి మెయిన్ ఉద్దేశాలు ఒక 6 ఉన్నాయి. కాబట్టి వాటితో పాటు ముఖ్యంగా మనకు పంటలలో సమస్యలు ఏమొస్తున్నాయి, దానికి నివారణ చర్యలు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దాంట్లో భాగంగా ప్రస్తుతం నేనైతే ఈ యొక్క ముఖ్యమైన అంశాలలో మనకు ఉన్న పంటలు ఏంటి, ప్రధాన పంటలు ఏంటి, దాంట్లో వచ్చిన సమస్యలు ఏంటి, దానికి ఏ విధంగా చేపట్టాలనేది కొంత చెప్తా ఉంటా. సో ముఖ్యంగా మనకు ఏంటంటే ఈ యొక్క పురుగు మందుల వాడకం అనేది పురుగులు తెగుళ్ళు వచ్చినాక కొట్టినా కూడా మనకు పంటలలో తగ్గడం లేదు. ఓకే, అయితే అవి డైరెక్ట్ మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఒక షాపులో మనకు ఒక పురుగు వచ్చిందంటే పురుగు మందు డైరెక్ట్ కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటున్నాయి. సో అవిటిని వాడడం వల్ల మనకు పంటలలో పురుగు తెగుళ్ళు తగ్గుతున్నాయా, తగ్గుతలేదు. సో దానికి గల కారణాలు ఏంటంటే మనకు ముఖ్యమైన అంశము ఈ పురుగు తెగుళ్ళ మందులతోటి బయో మందులని పిచికారీ చేస్తూ ఉన్నాం. బయో మందులు అంటే వాటిలో ఉండేటి హార్మోన్లు. ఓకే, హార్మోన్లు ఉండడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఎందుకు పెరిగిపోతున్నాయంటే వాటి వల్ల హార్మోన్ల వల్ల పంట బాగా గ్రీన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఒక వారం రోజుల్లో గ్రీన్గా వచ్చేసి ఆ రసం పీల్చే పురుగులు
గుడ్లు కానీ పిల్ల పురుగులు కానీ ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకు రసం పీల్చే పురుగులు, ఉదాహరణకి పత్తిలో తెల్లదోమ అనేది పంట చివరిలో వచ్చేది, కానీ పంట మొదటి నుంచే రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మనకు పంజాబ్ రాష్ట్రంలో గులాబీ రంగు పురుగు మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎక్కువ నష్టపరిచిందో, పంజాబ్ రాష్ట్రంలో ఈ యొక్క తెల్లదోమ అనేది ఉధృతి బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇట్లాంటి బయో మందులు కానీ తర్వాత సింథటిక్ మందులు కానీ ముందుగా పిచికారీ చేయడం. సో ఇట్లా కాబట్టి అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ బయో మందులు మన పురుగు తెగుళ్ళ మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటోలను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు, 27 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ స్పష్టీకరణ. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. లోక్ అదాలత్ నిర్వహణపై పోలీసు అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశం. అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని సూచన. ప్రభుత్వ అసమర్థతతో పత్తి రైతుకు తీవ్ర అన్యాయం. పత్తి కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపణ. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.